ఈరోజు ఒక కుక్కకు గింత మనం కొంత అన్నం పెడితే రోజు లక్షల మందిలో మీరు ఎక్కడన్నా నిలబడండి. ఆ లక్షల మందిలో ఆ కుక్క వచ్చి రెండు కాళ్ళు పైకెత్తి నా యజమాని అని చాటిస్తుంది, గుర్తిస్తుంది. అవునా కాదా? మరి మీకు భగవంతుడు రెండు కళ్ళు ఇచ్చి, రెండు చెవులు ఇచ్చి, ముక్కు, నోరు, కాళ్ళు, చేతులు, సర్వ అవయవాలు ప్రసాదిస్తే మరి ఆ భగవంతుణ్ణి మీరు ఎలా గుర్తిస్తున్నారు చెప్పండి? ఒక జంతువు గుర్తిస్తుంది తన యజమానిని. మరి ఇంతటి జ్ఞానం కలిగిన వాళ్ళం మనం ఆ భగవంతుణ్ణి గుర్తిస్తున్నామా? ఆలోచించండి. ఎందుకు ఇన్ని మనకు విపరీతమైనటువంటి ఆటంకాలు, ప్రళయాలు, ఆ, అన్ని రకాలైనటువంటి ప్రకృతి విలయతాండవం ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? భగవంతుడు ఇన్ని మనకు ప్రసాదించిన కూడా వాటిని మనము దైవ ప్రసాదము, ఇవి దైవంతో వచ్చినది అని ఆ దైవం పైన ఒక అరగంట గాని గంట గాని చేయడం లేదు. ఎంతసేపు ఉన్నా ఇక్కడ రెండు మాటలు ఉన్నాయి. సత్యాన్వేషణ చేయండి అంటారు. సత్యము ఇది భగవంతుడు. అన్వేషణ అంటే మీరు వెతకండి అని సత్యాన్వేషణ అంటారు. సత్యాన్వేషణ ఎక్కడుంది మరి? దేహమే దేవాలయం అని చెప్పబడతా ఉంది. ఈ దేహంలోనే నేను నిక్షిప్తమై ఉన్నాను, వెతకండి అంటాడు. మరి దేహంలో ఉన్నటువంటి ఆ దైవం గురించి చెప్పాలంటే ఎవరు కావాలి? ఒక సద్గురువు కావాలి. సద్గురు అన్వేషణ మీరు తప్పకుండా చెయ్యాలి. ఊరికి దేవుళ్ళ కోసము గుళ్ళు, గోపురాలు, మసీదులు ఎన్నెన్నో ఊరికి తిరుగుతున్నారే తప్ప అదంతా కూడా మీకు మోక్షాన్ని ప్రసాదింపజాలం. బాగా ఆలోచించి నేను చెప్పబోయే ఈ కార్యక్రమాల ద్వారా మీరు మీరు స్టెప్పు తీసుకొని మీ జీవిత గమనాన్ని తెలుసుకుంటారని ఆశిస్తున్నాను.